తర్పణం ఇది చాలామందికి వస్తున్నటువంటి అనుమానం. జపం చేసేటప్పుడు తర్పణ చేయాలి అంటారు కదా, ఏమిటది? అవి ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేయాలి? ఇప్పుడు ఇక్కడ తర్పణ అంటే రెండు రకాలుగా ఉంటుంది చూడండి. మంత్రసిద్ధి కోసం దేవతా తర్పణ ఇది వేరు, మీరు జపం చేసేటప్పుడు చేసే తర్పణ వేరు. ఇప్పుడు మీ అనుమానం ఏమిటి అంటే జపం చేసేటప్పుడు తర్పణ ఎన్నిసార్లు చేయాలి అనేది. జపం చేయటం 1,00,000 సార్లు జపం చేశారనుకోండి, ఆ 1,00,000 సార్లు చేసినటువంటి జపంలో అందులో 10% మార్జనము, ఆ మార్జనంలో 10% తర్పణ, ఇలా చేయాలి అని చెప్తూ ఉన్నారు. అంటే 1,00,000 సార్లు జపం చేస్తే అందులో 10% మార్జనం చేయాలి. అంటే 10,000 మార్జనం చేస్తాం. అయిపోయిన తర్వాత 10,000లోనూ 10%, అంటే 1,000 సార్లు తర్పణ చేయాలి. ఈ తర్పణ ఎలా చేయాలి? మంత్రం చెబుతూ ఆ దేవతకి నీళ్లు వదిలిపెట్టేసి, ఆ వదిలిపెట్టినటువంటి నీళ్లు దేవత పేరుతో వదిలిపెట్టాలి. ఇప్పుడు తర్పణ కదా మనం చెప్పుకుంటున్నది. చూడండి, ఇప్పుడు మనం గణపతి మంత్రాన్ని చెబుదాం. గణపతి మంత్రం జపం చేసేసాం, 1,00,000 సార్లు జపం చేసాం, 10,000 తర్పణ చేయాలి అన్నారు. ఎడం చేత్తో ఆ పంచపాత్రలో ఉన్నటువంటి నీళ్లు ఉద్ధరణితో తీసుకోండి. తీసుకొని మంత్రం చెప్తూ ఉండండి. ఓం శ్రీం హ్రీం క్లీం గలం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. మహాగణపతిని తర్పయామి. చేతిలో నీళ్లు పోసి ఇట్లా వదిలిపెట్టేయండి, అంతే. మీరు అంతగా నేను చేయక్కర్లా. మళ్ళీ ఓం శ్రీం హ్రీం క్లీం గలం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. మహాగణపతిని తర్పయామి. నీళ్ళు వదిలిపెట్టండి. ముందు ఒక పళ్ళెం ఏర్పాటు చేసుకోండి, ఆ పళ్ళెల్లో నీళ్లు వదిలిపెట్టండి. ఇంతే తర్పణ అంటే. ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే ఇప్పుడు చెప్పాం కదా, చేసినటువంటి జపంలో 10% మార్జనం, 10% తర్పణ, ఇలా చేయాలి. అయితే ఇక్కడ తేలికైన విధానం ఏమిటి అంటే, ఏ రోజుకి ఆ రోజు 1,000 సార్లు జపం చేసామనుకోండి, అందులో 100 సార్లు మార్జనం చేసేయండి. 1000లోనూ 10%, 100 సార్లు మార్జనం చేయండి. అందులో 10%, ఆ 100లోనూ 10% తర్పణ చేసేయండి.